బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, యాజ్ యూజువల్ మీకు ప్రామిస్ చేసినట్లే ఏదైతే మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనాలిసిస్ చేస్తానని చెప్పానో, సో ఈ రోజు ఆ వీడియో అనేది మీకు అప్లోడ్ చేయబోతున్నాను అనమాట. సో మెయిన్ గా ఏంటి అంటే అసలు మీకు రెస్పాన్స్ షీట్ రిలీజ్ అయిన మీరు ఏపీసెట్ అయినా సరే, టీఎస్సీసెట్ అయినా సరే, రెస్పాన్స్ షీట్ రిలీజ్ అయిన తర్వాత ప్రిలిమినరీతో మీరు చెక్ చేసుకుంటారు కదా మార్క్స్ అనేవి. ఇప్పుడు మీకు అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేసిన తర్వాత మీకు ఒక 1 or 2 మార్క్స్ అనేవి యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, సో డెఫినెట్లీ దానికోసం వెళ్ళండి. ఏమైనా అబ్జెక్షన్స్ అనేవి ఉంటే ఖచ్చితంగా రైజ్ చేయడానికి అయితే ట్రై చేయండి, టీఎస్సీ సెట్ కానీ ఏపీ సెట్ వెబ్సైట్ లో. ఓకేనా? అది కూడా ఏంటి అంటే ఇప్పుడు లైక్ మీ ముందే పెడుతున్నాను వీడియో. బట్ ఒకవేళ అయిన తర్వాత, ఓపెన్ అయిన తర్వాత, అంటే మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు అబ్జెక్షన్స్ అనేవి రేస్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. సో మెయిన్ గా ఈ రోజు ఈ వీడియోలో ఏంటి అంటే ఏదైతే మార్క్స్ ర్యాంక్ అనాలిసిస్ అని చెప్పాను కదా, దానికి సంబంధించిన డీటెయిల్ గా మీకు ఇన్ఫో అనేది ఇస్తాను అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మీకు రెస్పాన్స్ షీట్ లో కానీ మెయిన్ గా ఏవైతే మార్క్స్ వచ్చాయో దాన్ని బేస్ చేసుకొని మీరు ర్యాంక్ అనేది అసెంబ్ల్ చేసుకోండి. ఓకేనా? సో ఒకసారి మీకు షేర్ చేస్తాను. సో దాన్ని బేస్ చేసుకొని ఒకసారి చూద్దాం. ఓకేనా? మీకు హోప్ స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ మెయిన్ గా ఏంటి అంటే ఇది 2022 అయినా సరే, 2023 అయినా సరే మాక్సిమం ఇలానే ఉంటాయి కాబట్టి మార్క్స్ అనేవి. సో అంటే లైక్ అనాలిసిస్ అనేది, సో దాన్ని బేస్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే? సో ఇక్కడ మీకు 100 to 9,500 మెంబర్స్ అని చెప్పాను కదా, ఇది మెకానికల్ వాళ్ళది. అది మీరు బేస్ చేసుకొని, అంటే లైక్ మీ బ్రాంచ్ బేస్ చేసుకొని మీరు ఎగ్జామ్ చేసుకోవచ్చు. ఓకేనా? దానికి కూడా ఎక్స్ప్లెయిన్ లైక్ సిమిలారిటీగానే ఉంటాయి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో మెయిన్ గా ఏంటి అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ ఏదైతే ఉందో అది టోటల్ 200 మార్క్స్ కి ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పి ఇక్కడ రాస్తున్నాను అనమాట. సో స్ట్రేట్ ర్యాంక్ అనమాట. ఓకేనా? ఇక్కడ స్ట్రేట్ ర్యాంక్ అనేది ఎంత వచ్చిందని రాసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మీకు టోటల్ గా రెస్పాన్స్ షీట్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయని చెక్ చేసుకోండి. అది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం మీరు అంటే లైక్ అర్థం చేసుకున్న తర్వాత ఇలా మీకు ఒక ఎగ్జామ్షన్ వచ్చేస్తుంది కదా. సో దాన్ని బేస్ చేసుకుని ఒక టోటల్ ఒక 100 మార్క్స్ అనేవి అబవ్ వచ్చినట్లయితే మాత్రం, మీకు ఎవరైతే రెస్పాన్స్ షీట్ చెక్ చేసుకున్న తర్వాత 100 మార్క్స్ అబవ్ వచ్చినట్లయితే మాత్రం డెఫినెట్లీ మీకు 100 బిలోలో అయితే ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ మీకు 80 to 90 ఆ మధ్యలో ఉంది, 80 to 90 మధ్యలో 85 కానీ, 87 కానీ, 88 కానీ అలా వచ్చింది అనుకుంటే మాత్రం మీకు ఈజీగా 500 బిలో ర్యాంక్ అయితే ఖచ్చితంగా ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా? సో నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నానంటే, మీరు లాస్ట్ ఇయర్ నేను నా స్టూడెంట్స్ ఎవరైతే గైడ్ చేశానో వాళ్ళకి కౌన్సిలింగ్ లిస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు కూడా చాలా మందికి కూడా ఈ 80 to 90 మార్క్స్ మధ్యలో వచ్చాయన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు కూడా 500 బిలో ఛాన్స్ అయితే వచ్చింది. సో ఇది ఇప్పుడు కూడా సేమ్ అలానే వచ్చింది అనమాట. ఓకేనా? అంటే like ఇప్పుడు కూడా అలానే వచ్చే ఛాన్స్ ఉంటుంది. నాకు చాలా మంది పెడుతున్నారు 91 వచ్చాయన్న, 95 వచ్చాయన్న అని చెప్పి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. బట్ ఇన్ కేస్ మీకు ఒకవేళ 50 to 70 మధ్యలో వచ్చుంటే మాత్రం అది చాలా చాలా క్రూషియల్ అనమాట. లైక్ 50 to 70 వచ్చింటే మాత్రం డెఫినెట్లీ మీకు ర్యాంక్ అనేది, అంటే లైక్ 2000 నుండి ఒకవేళ మీ దాంట్లో మీ బ్రాంచ్ లో 5,000 మెంబర్స్ రాస్తారు అనుకోండి. ఈసీఈలో కానీ, త్రిబుల్ లో కానీ ఈజీగా ఒక 5,000 మెంబర్స్ రాస్తారు కాబట్టి ఈసీ అనుకుందాం, త్రిబుల్ అనుకుందాం. ఒకవేళ మీకు 70 నుండి 50 మార్క్స్ మధ్యలో వచ్చాయనుకుంటే మీకు ఈజీగా 2000 నుండి 4000 అలా ఆ ర్యాంక్ అనేది వస్తుంది అనమాట. బ్రాంచ్ ర్యాంక్, నేను ఇక్కడ చెప్తుంది ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కాదు, బ్రాంచ్ ర్యాంక్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు అలా కాదు, 80 వచ్చింది, బాగానే వచ్చాయి, 80 to 90 వచ్చాయి అనుకుంటే ఈజీగా 200 నుండి 500 మధ్యలో వచ్చేస్తుంది. అండ్ దట్టు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కూడా చాలా చాలా బాగా వస్తుంది అనమాట. ఇక్కడ స్టేట్ ర్యాంక్ అనేది బెస్ట్ ర్యాంక్స్ అనేవి 1 to 10 ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా ఒక 125 కానీ, 130 మార్క్స్ అలా వచ్చుంటే డెఫినెట్లీ వాళ్ళకి స్టేట్ ర్యాంక్స్ అనేవి వెళ్ళిపోతాయి. అంటే లైక్ 1 to 10 కానీ, 1 to 20 మార్క్స్ కానీ వాళ్ళకి మాక్సిమం యూనివర్సిటీ అనేది రాకొచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఒకవేళ మీకు ఒక 115, ఒక 120 అలా వచ్చుంటే మాత్రం డెఫినెట్లీ మీకు ఈజీగా 1000 బిలో ర్యాంక్ వచ్చేస్తుంది. సరే, ఇండియన్ ర్యాంక్ ఈజీగా వచ్చేస్తుంది అండి. అదే అదే అది సెకండరీ పక్కగా వచ్చేస్తుంది అండి. బట్ ఏంటంటే మంచి కాలేజ్లు వస్తాయి అనమాట. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ మీకు మంచి కాలేజ్, అంటే మంచి ర్యాంక్ రాకపోయినా సరే నెక్స్ట్ ఏం చేయాలి, అంటే లైక్ మంచి కాలేజ్ కోసం ఎలా వెళ్ళాలని చెప్పి కూడా నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కౌన్సిలింగ్ టైంలో కూడా నేను ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్ కూడా ప్రిపేర్ చేసి పెడతాను. డెఫినెట్లీ మీకు వర్కౌట్ అయ్యేలా అన్ని కూడా చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫెయిల్ అయిపోయినా సరే మీరు ఫికర్ పడద్దు. అంటే ఏంటంటే ఇక్కడ ఏంటంటే నేను చెప్తుంది ఏంటంటే చాలా మంది ఫెయిల్ అయిపోయిన తర్వాత చాలా బాధపడతారు. ఇదేమి లాస్ట్ టైం కాదు కదా, మీరు నెక్స్ట్ టైం కూడా రాసుకోవచ్చు. ఆ 1 ఇయర్ ఏదైతే ఉందో ఏవైనా టెక్నాలజీస్ కానీ అవన్నీ నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆ 1 ఇయర్ అనేది వేస్ట్ అవ్వకుండా, ఆర్ ఎల్స్ 1 ఇయర్ కష్టపడి మళ్ళీ ఈసెట్ ప్రిపేర్ అయితే మాత్రం డెఫినెట్లీగా కొట్టొచ్చు. ఓకేనా? సో ఇది నేను చెప్పాలనుకుంటుంది. ఒకవేళ మీ మార్క్స్ ఏవైనా ఉంటే ఖచ్చితంగా నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ మీకు సంబంధించిన ర్యాంక్ ఏదైతే రావచ్చో దాన్ని నేను ప్రెడిక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో మోస్ట్లీ కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే ఈ ఇమేజ్ ఏదైతే ఉందో, ఈ ఇమేజ్ ఏదైతే ర్యాంక్ అనాలిసిస్ ఇమేజ్ ఉందో, నేను దానికి సంబంధించిన లింక్ ఇన్‌స్టాగ్రామ్ ఏదైతే పోస్ట్ చేశానో ఆ లింక్ కూడా మీకు ఇస్తాను. ఒకసారి అక్కడ క్లియర్‌గా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇది నేను చెప్పాలనుకుంటున్న విషయం. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయడానికి అయితే కామెంట్ చేయండి. డెఫినెట్లీ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో థాంక్ యూ వెరీ మచ్. జై హింద్.